నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. జగదీష్ రెడ్డి సస్పెండ్ పై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సివిల్ సప్లై గోదాముల ఆవరణలో పేమెంట్ వే బ్రిడ్జీల ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలో మంచినీటి ఎద్దడిపై ప్రభుత్వం స్పందించాలన్న ఎమ్మెల్యే శంబీపుర రాజు. నీట్ పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాలను సందర్శించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. రైట్, డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. సస్పెండ్ అయిన సభ్యుని సభ నుంచి బయటకు పంపాలని స్పీకర్ ఆదేశించారు. కాగా స్పీకర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించాయి. మీరు మేము ఎన్నుకుంటేనే స్పీకర్ అయ్యారు, సభ మీ ఒక్కరిది కాదు, సభ అందరిది అని స్పీకర్ ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. of Rule 340 of the Assembly Rules that Sri Guntakanda Jagdishwar Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. And the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డిని శాసనసభ నుండి సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు, పేరుకేమో ప్రజాపాలన, చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2 మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే నిరసనగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన, శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. 15-16 నెలల్లో కేవలం 20% కమిషన్లు, ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సివిల్ సప్లై గోదాముల ఆవరణలో లారీల పేమెంట్ వే బ్రిడ్జిల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారము. ఈరోజు తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా సివిల్ సప్లై గోదాముల ఆవరణంలో వే బ్రిడ్జిలు కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది. అయినా సరే పైలట్ ప్రాజెక్ట్ కింద అవకతవకలు జరగకుండా కరెక్ట్గా వే తీసుకొని వస్తే వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకు కస్టమర్స్కి అందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని ఈరోజు పటాన్చెరులో సివిల్ సప్లై గోదాంలో ఈరోజు వే బ్రిడ్జ్కు భూమి పూజ చేసిన కార్యక్రమంలో నాయకోట్ రాజు అధ్యక్షులు, పటాన్చెరు మండలానికి సంబంధించిన మండల అధ్యక్షులు, డీలర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వే బ్రిడ్జ్ ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రజలకు ఎలాంటి తక్కువ వెయిట్ అనేది రాకుండా, ఒక 1/2 కిలో కానీ 1/4 కిలో కానీ వెయిట్ తక్కువ రాకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి జాగాలో ఇది ప్రభుత్వం నిర్ణయం తొందరగా తీసుకొని ఇది వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరుగుతాం.
శాసనమండలిలో జరిగిన కౌన్సిల్ సమావేశాలలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు త్రాగునీరు మంచినీటి మరియు తదితర సమస్యలపై మండలిలో ప్రసంగించారు. గత 10 సంవత్సరాల ముందు ఉన్న పరిస్థితి కనిపిస్తుందని, ఎక్కడ చూసినా మంచినీటి ట్యాంకర్లు మరియు ప్రజలు తాగునీటి కొరకు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుందని, దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యక్ష, తాగునీరుకి సంబంధించి హైదరాబాద్ నగరంలో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది అధ్యక్ష. గత 10 సంవత్సరాల ముందు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్లు, ప్రజలు తాగునీటి కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతూ ఉంది అధ్యక్ష. ట్యాంకర్లతో కొంటా ఉంటే మొన్న మేడ్చల్ జిల్లాలో అధ్యక్ష ట్యాంకర్లను సీజ్ చేశారు అధ్యక్ష. నేను సంబంధిత అధికారితో మాట్లాడాను. వారు ఏమంటారంటే, సార్ మాకు సీజ్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి, ఫైన్ కట్టాలి లేదా పర్మిషన్ తీసుకోవాలని చెప్తారు అధ్యక్ష. ప్రజలను కొనలేయకుండా మనం సప్లై చేయకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకొని కోరుతాం. నోటెడ్ అధ్యక్ష. మెదక్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, దాన్చంద చౌరస్తా వద్ద ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కళాశాల స్టేడియం దగ్గర ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాలను అదనపు ఎస్పీ మహేందర్, డిఈఓ రాధాకిషన్, ఎంఈఓ నీలకంఠం సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మే 4న జరగనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ 2025 పరీక్ష నిర్వహణకు జిల్లా కేంద్రంలో 3 పరీక్ష కేంద్రాలను సందర్శించడం జరిగిందన్నారు. జిల్లా నుంచి 1000 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షకు హాజరవుతున్నారని, పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మౌలిక వస్తువులను పరిశీలించామన్నారు. కాకపోతే కొన్నిట్లా సరిపో బెంచెస్ యూటబుల్ అండ్ లార్జ్ ఇనఫ్ ఫర్ అడల్ట్ క్యాండిడేట్స్ అంటే ఎస్ ఉండాలి. పెద్ద పిల్లలే కదా, మేము ప్రీ ప్రైమరీ లేదు కదా, మీద ఎస్ పెట్టాలి. ఇది ఒకసారి మళ్ళీ నాకు అప్డేట్ చేసి అప్డేట్ చేసి పెట్టండి. ప్రభుత్వం యొక్క సరెండర్ కమ్ రీహాబిలిటేషన్ పాలసీలో భాగంగా ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన కడితి ఇడుము, మిడియం దేవయ్య, సోడి జోగయ్యి ముగ్గురు మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలతో విసిగిపోయి ఏఎస్పీ ఏటూరు నాగరం, శివం ఉపాధ్యాయ సమక్షంలో లొంగిపోయారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. మంగళగిరిలోని ఎయిమ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎయిమ్స్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సందర్శించారు. పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ని పరిశీలించారు. అనంతరం బజార్ నుంచి కాటా చౌరస్తా వరకు రోడ్లపై ఇబ్బందికరంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను, తోపుడు బండ్లపై ఏసీపీ రవికుమార్తో చర్చించారు. డీసీపీ మాట్లాడుతూ, అతి త్వరలో బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు నియమించి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హోలీ, రంజాన్ పండుగల దృష్ట్యా ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. నేను మంచిర్యాల డీసీపీ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. మెయిన్ రోడ్లో
ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది హాకర్స్ అండ్ షాపుల ముందు పెట్టుకున్న ఎక్స్టెన్షన్ అయిన దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగడము, పట్టణవాసులు ఇళ్లలోకి వెళ్ళడము, సమానికి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని విజిట్ చేసినాము. మధ్యలో కొంతమంది మరీ ఎక్కువ షాపు వాళ్ళు 10 ఫీట్ షాపు ఉంటే ఇంకొక 10 ఫీట్ దాన్ని ట్రాఫిక్ మేనేజ్ చేస్తాము. ముఖ్యంగా ఈ హోలీ పండుగ సందర్భంగా కూడా మొత్తము రౌడీ షీటర్స్ కానీ, సంఘ విక్రయాల శక్తులు కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో అది ఎస్పీ గారు మీటింగ్ తీసుకొని చెప్తారు. టైంకు ఓపెన్ చేయడము, వితిన్ టైంలోనే క్లోజ్ చేయడము, అట్ ద సేమ్ టైం ఎవరైనా గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నా లేకపోతే వాళ్ళ అన్కండిషన్డ్గా ఉన్నట్లయితే ఇమీడియట్లీ పోలీస్ సమాచారం ఇచ్చి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ గొడవ రాకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాము. ముఖ్యంగా ప్రజలు ఈ గాంజా, డ్రగ్స్ వర్గీకరణ చట్టం అమలు అయ్యేంత వరకు నియామకాలు నిలుపుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ రింగ్ సెంటర్లో 3వ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ జాతీయ నాయకులు కొలికపూగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేస్తానని మాట ఇచ్చి ఈ రోజు వర్గీకరణ ఊసే లేకుండా గ్రూప్స్ ఫలితాలు విడుదల చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు మాదిగ, కోట ప్రసాద్ మాదిగ, మరకాల మధు మాదిగ తదితరులు పాల్గొన్నారు. మిగతా ఫలితాలు కూడా నిలిపివేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన క్షణానికే అసెంబ్లీలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. ఎస్సీ వర్గీకరణ వలన ఎస్సీలు 59 కులాలు అన్నీ కూడా లబ్ధి పొందుతాయి. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్, ఇప్పుడు ఇస్తున్న గ్రూప్ 1, గ్రూప్ 3 నోటిఫికేషన్లో ఫలితాలను నిలుపుదల చేసి ఎస్సీ వర్గీకరణ జీవో వెంటనే తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత ఈ ఫలితాలను కూడా ఇవ్వాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఖమ్మం జిల్లా చేసి వీటిలో కూడా వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసేంత వరకు కూడా నిరసన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా సహకరించి ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు కూడా అన్ని మండలాల్లో శిబిరాలు వేసి రేవంత్ రెడ్డి గారికి మనం నిరసన తెలియజేయాలని కోరుతున్నాం. వృత్తుల అలీక్ష్ మాదిగ నాయకత్వం సాధిస్తాం. వచ్చేంత వరకు తెలంగాణ ప్రజలను జాగృతి చేసేందుకు కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేస్తుందని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకురాలు నూకల రాణి తెలిపారు. కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా వరంగల్ కాశీబుగ్గ రంగనాథ స్వామి దేవాలయం వద్ద కేక్ కట్ చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించి కాశీబుగ్గ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాగృతి ఎక్కడిదని అన్న వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని, నేటి నుండి జాగృతికి పూర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు. ఫోన్ చేస్తే జాగృత ఎడమైంది అన్నారు. 1 సంవత్సరానికే మరిపించిళ్ళు జాగృతిని. అంటే సిచ్యువేషన్స్, ఒక మనిషి మీద నింద పడితే ఆ నిందను ఇంకా నిందల పాలు చేయడం కోసమే ఉద్యమాలు అన్నీ కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కటి ఇప్పటి నుండి చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తాము. అది కేవలం కవితక్క పుట్టినరోజు మాత్రమే. ఆ రోజునే మేము నిర్వహించుకోవడం జరుగుతుంది. మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున పిలుస్తాము. వాళ్లకు మహా అన్నదాన కార్యక్రమం జరిపిస్తాము. వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళల్లో చైతన్యం మళ్ళీ నింపాలని ఒక ఉద్దేశంతో జాగృతిని జాగృతం చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరు మళ్ళా గుర్తుండిపోయే విధంగా మేము ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నూకల రాణి, రాష్ట్ర నాయకురాలు, మహిళా నాయకులు. పిల్లల ముందే ఓ హెడ్ మాస్టర్ గుంజులు తీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లల విద్యా పురోగతి అద్నంత మాత్రంగా ఉందని చెప్పిన మాట వినడం లేదంటూ వారిని దండించలేమని హెడ్ మాస్టర్ చింతారమణ సరికొత్త ఆలోచనకు నాంది పలికారు. స్కూల్ పిల్లలందరినీ ఒక దగ్గర చేర్చి వారి ముందు తనను తాను శిక్షించుకున్నారు. ఆ విద్యార్థుల ముందే గుంజులు తీశారు హెడ్ మాస్టర్. ఇలా నేను తీసుకుంటా, మరి గుంజులు అయినా మీకు అందరికి కూడా మీ నేను పనిష్మెంట్
ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం, మాసాయిపేట, ముసాయిపేట, మల్లారం గ్రామాలలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పొలం పాట కార్యక్రమం నిర్వహించారు. అందరూ వరి చేనులు వేయడం వలన బోర్లు ఎండిపోయాయని, ఎమ్మెల్యే బీర్లాలయ్య చెరువులన్నీ నింపుతామని వాగ్దానం చేశారని, వెంటనే చెరువులను నింపాలని, రైతులకు ఎకరానికి 40,000 రూపాయలు చెల్లించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటమటి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పరామర్శించడానికి ఎండిపోయిన యొక్క పంటలను చూడటానికి ఒక బృందంగా బయలుదేరి వచ్చాం. ఇక్కడ చూసినటువంటి రైతులని ఆర్తనాదాలను వింటే అసలు మనకు తిండి పెట్టే రైతన్నలకు ఇంత బాధలు అనుభవిస్తున్నా అనేది ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడం కాదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నా దగ్గర పైసలు లేవని ఆయనంతలో ఆయన్నే ఒక సీఎంగా నా దగ్గర పైసలు లేను, నేను ప్రభుత్వాన్ని నడపలేను అనేది పరోక్షంగా తెలియజేసిండు. కాబట్టి నువ్వు రైతులని ఈ రోజు ఆదుకుంటావా? ఈ ఎండిపోయిన రైతులు ఇప్పుడు పత్రికా మిత్రుల యొక్క సమక్షంలో ఈ యొక్క పంట పొలాలను చూశారు. కాబట్టి 4 ఎకరాలు వేస్తే ఈ రైతుకు 4 ఎకరాలలో 4 ఎకరాలు మొత్తం పూర్తి పాలైపోయింది. ఇప్పుడు జీవించడానికి కానీ పిల్లలని చదివించుకోవడానికి కానీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడాన్ని స్వాగతిస్తున్నామని, హిందూ మతాన్ని మాత్రమే విశ్వసించే వాళ్ళను శ్రీవారి ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఇతర ఆలయాల్లో ఉద్యోగులుగా నియమించాలన్నారు. బద్వేల్ ప్రాంతంలోని ఆశ్రమంలోని కట్టడాలను కూల్చివేయడం బాధాకరమని అన్నారు. దేశం కోసం దేశమా నీ మీద ఉన్న ప్రేమ ఎవరి మీద శివ ఫోటో చిన్న ఫోటో కోలా సర్లే వచ్చే పోయి బయట వచ్చి రాదయా వెనకరా మాట్లాడతారా సార్ సెల్ఫీ సార్ సెకండ్ ఫోటో భజన చేసుకుంటున్నారు. బాధ్యతల నుంచి తొలగించి వారిని వేరే బాధ్యతలు పంపాల్సినటువంటి అవసరం. ఈ తిరుమల దేవాలయంలోనే కాదు, రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో కూడా ఈ రకమైనటువంటి ఒక దుష్ట సాంప్రదాయము అన్యమతస్తులు కొంతమంది పనిచేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి మీద కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సమగ్రమైనటువంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. రెండో విషయం, నిన్న రాయలసీమలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యోగి కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాల విషయంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ భవనాలను కూల్చడం అనేటువంటిది బాధాకరం. అయితే దీని మీద బాధ్యతాయుతంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ప్రకటన ఏదైతే ఉందో
ఇది నూతన రాజకీయాలకు, నూతనమైనటువంటి ఒక చక్కటి సాంప్రదాయానికి నిలువెట్టు నిదర్శనం ఇది. వారు ఏదైతే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ నిర్మాణాలు కూల్చుకోకుండా ఉండాల్సిందే. అదేవిధంగా ఆ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేసిన విషయంలో కూడా సొంత నిధులతోని మేము వెంటనే దాన్ని వీలైన త్వరలో నిర్మాణం చేస్తామని చెప్పి లోకేష్ గారు ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక భక్తుడిగా లేదా ఒక సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిగా ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది చాలా మంచి ప్రకటన. నేను లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, రాజకీయాలకు అతీతంగా అభినందిస్తున్నా. ఈ సాంప్రదాయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క ధార్మికమైన విషయాల్లో రాజకీయ జోక్యాలు అవసరం లేదు. ఏ మతానికైనా ఆ మతానికి విశ్వాసాలు ఉంటే దాన్ని గౌరవించాలి. ఒక బాధ్యతకైనటువంటి మంత్రితో పాటు ఒక సనాతన ధర్మాన్ని చేతల్లో చూపించేటువంటి వ్యక్తిగా వారిని నాకు బాధ్యతమైన ప్రకటన ఇవ్వడం అనేది చాలా గొప్ప ప్రకటన. దాన్ని తొందరగా అమలు చేయాలని కోరుతున్నాను. మూడవ విషయం, ఈ రాష్ట్రంలో గత నెల రోజులుగా కొంతమంది అధికారులు, పోలీసులు అత్యుత్సాహం కారణంగా చాలా చోట్ల హిందూ శోభాయాత్రల మీద దాడులు జరుగుతున్నాయి. నిన్నైతే రాయచోటిలో ఒక స్వామీజీని ఇంట్లో వండుకునే దాని మీద కూడా నియంత్రిస్తూ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఈ బాధ్యత రాహిత్యం. కాబట్టి ధార్మికమైన విషయాల్లో అధికారుల యొక్క కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి మనోభావాలు కూడా దెబ్బతీయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఈ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు కానీ లేకపోతే హిందూ ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఎవరైతే ప్రదర్శిస్తున్నారో వారిని కూటమి ప్రభుత్వము ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి వివాదాలకు అవకాశం ఇవ్వద్దని చెప్పి కూడా నేను అధికారులకు మంచిర్యాల జిల్లా జన్నారంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని సభలో క్షమాపణలు చెప్పాలని కోరారు. రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తులను అగౌరవపరచడం మాజీ మంత్రి ఆయనకు తగదు. ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా లేకపోతే ఆయన అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. నిండు శాసనసభలో మన దళిత నాయకుడు స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ మీద మరియు కేసీఆర్కి బినామైనటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఈరోజు ఇంకా అహంకారంతో ఇంకా అధికారం ఉన్నామనే అహంకారంతో మన ఈరోజు స్పీకర్ను అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడమే కాకుండా బెదిరించే ధోరణిలో స్పీకర్ మీదికి పోవడం జరిగింది. బిడ్డ జగదీశ్వర్ రెడ్డి, నువ్వు కేసీఆర్కు తొత్తు కావచ్చు, కేసీఆర్ కుక్కవు నువ్వు. ఇది కాంగ్రెస్ పార్టీ, దళితుల ఒక పార్టీ. నువ్వు దళితుల్ని అవమానించపరచడం కాదు, ఒక ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్ను అవమానపరిచినవు. నిన్ను యావత్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం నిన్ను తిరగకుండా చేస్తాం. నిన్ను అరెస్టు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అసెంబ్లీలో మన స్పీకర్ను గౌరవం లేకుండా మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను దహనం చేస్తూ అదే మునుపున్నటువంటి నరసింహన్ గవర్నర్ గారిని కాళ్ళు మొక్కినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ గవర్నర్ కానీ స్పీకర్ను కానీ రాజ్యాంగబద్ధమైన పోస్టులో అవమానపరిచి ఆయనను అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్వర్ రెడ్డి బిడ్డ, నిన్ను ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏ క్షణాన్ని కూడా నిన్ను వదిలిపెట్టరు. నిన్ను మా తెలంగాణలో నేను పాది పొందపెడతామని ఈ సభముగా తెలియజేస్తూ ముందస్తు రోజుల్లో బిడ్డ నీ కాంగ్రెస్ పార్టీ నీ కారు పంపిచారు అయిపోయింది. నీ కారు అనేది కొట్టుకపోయింది. గోదావరిలో కాంగ్రెస్ అనే ప్రళంగంలో కొట్టుకపోయిందని చెప్పి ఈ సభముగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా అధ్యక్ష, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కరీంనగర్లోని కొత్తపల్లిలో ఆర్యా ఫార్మ్స్లో ఏర్పాటు చేసినట్లు ఈవెంట్ ఆర్గనైజర్ అభినవ్ మరియు శ్రీకాంత్ తెలిపారు. పోమ్, పూల్, రెయిన్ డ్యాన్స్ ఆటలు, వినోదం, వాటర్ గన్స్, ఆర్గానిక్ రంగులు, ఉచిత టీషర్ట్లు అందిస్తామని అన్నారు. మన కొత్తపల్లి మరియు మన చుట్టుపక్కల ప్రజల అందరి కోసమని హోలీ వేడుక చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. కాకపోతే అనుకున్న దానికంటే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి. అంటే మనము
ఆల్మోస్ట్ మనకు కరీంనగర్కి హైదరాబాద్ సిటీ కల్చర్ ఎప్పుడు వచ్చేసింది, ఫామ్ హౌస్ కల్చర్. చాలామంది కూడా ఎవ్రీ బర్త్డే పార్టీ కానీ వెడ్డింగ్ సంబంధించి అన్ని అకేషన్స్ కూడా ఫామ్ హౌస్లో చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో జరిగే హోలీ ఈవెంట్కి ఎలాంటి తీసుకోకుండా అంతకంటే మంచి ఇది బెస్ట్ సర్వీస్తో రెయిన్ డ్యాన్స్ కానీ ఫాక్ డ్యాన్స్ అలాగే లైవ్ డీజే ఈ విధంగా అన్ని ప్లాన్ చేసాము. మనకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. పబ్లిక్ కూడా ఇప్పటికి కూడా అంటే ఇంకోటి ఏంటంటే మేజర్గా మనం ఫ్యామిలీస్నే వాళ్ళ కోసమే డిజైన్ చేసి పిల్లలకి అందరికి ప్లాన్ చేసి చేయడం జరిగింది. సార్ మనం కప్పులకి 1299 అని అనుకున్నాము. బట్ కాకపోతే ఏంటంటే మన లోకల్ పీపుల్ అందరి రిక్వెస్ట్ మేరకు కొంచెం రేట్ తగ్గించి చేయడం జరిగింది. మనకు ఈవెంట్ కూడా నేను చూసుకుంటున్నాను, డెకర్ కానీ సౌండ్ ఎవ్రీథింగ్ అంతా మన ఆర్ఏ ఫార్మ్స్ కోఆర్డినేషన్తో మనం చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఇది గ్రాండ్గా, అలాగే ఇంకా నెక్స్ట్ తదుపరి మన వచ్చే అన్ని ఫెస్టివల్స్ కూడా మన పబ్లిక్ ఏదో ఒక విధంగా మనము ఈవెంట్ ప్లాన్ చేసేలాగానే ఉంటుంది. హలో, నా పేరు శ్రీకాంత్ అండి, మా తమ్ముడు శ్రీనాథ్. దీని పేరు ఆర్ఏ ఫార్మ్స్ అని నేమ్ పెట్టాము. లాస్ట్ ఇయర్ జూన్లో దీన్ని ఓపెనింగ్ చేశాము. దీన్ని ఓపెనింగ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈజీగా ఉండొచ్చు, అన్నీ ఉంటాయండి. స్పెసిఫిక్గా ఈ రిసార్ట్లో స్పెషలైజర్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అనేది ఇందులో వాడే టైల్స్ అనేవి నార్మల్గా ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ స్టోన్స్ పెట్టాము. సిరామిక్ టైల్స్ అందరు స్విమ్మింగ్ పూల్లో వాడతారు, కానీ మనం అట్లా కాకుండా ఇంపోర్టెడ్ చేసుకొని బాలికల్ ఇంపోర్టెడ్ చేసుకొని నేచురల్ స్టోన్స్ అవన్నీ ఇది ఈ రిసార్ట్లో హైలైట్ అండి. నార్మల్గా ఈ పామ్ ట్రీస్ కానివ్వండి, మిగతా కాటేజెస్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఒక స్పెషలైజేషన్లో ప్రకారంగా కాన్సెప్ట్ ప్రకారంగా చేయడం జరిగింది మొత్తం. ఇంకోటి ఏంటంటే శుభంగా చెప్పాలా, చెప్పండి పర్లేదు. కరీంనగర్ ప్రజలందరికీ ఆర్ఏ ఫార్మ్స్ తరపున హోలీ శుభాకాంక్షలు. మరోసారి చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. జగదీష్ రెడ్డి సస్పెండ్ పై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సివిల్ సప్లై గోదాముల ఆవరణలో పేమెంట్ వే బ్రిడ్జీల ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మేడ్చల్ జిల్లాలో మంచినీటి ఎద్దడిపై ప్రభుత్వం స్పందించాలన్న ఎమ్మెల్యే శంబీపుర రాజు. నీట్ పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాలను సందర్శించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. So if you program updates, for more updates keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu.